ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 59వ శ్లోక వివరణ. మను విద్యా చంద్ర విద్యా చంద్రమండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర. ముందుగా మను విద్య అంటే మనువు చేత ఉపాసింపబడిన విద్యారూపిణి అని అర్థం. సృష్టిలో మొట్టమొదటివాడు మనువు. ఈ మనువు నుంచే మానవలోకమంతా ఉద్భవించింది. మనువులు 14 మంది. వీరినే చతుర్దశ మనువులు అంటారు. వారెవరంటే స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, ధర్మసావర్ణి, రౌచ్య, భౌచ్యులు. ప్రస్తుతము జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. పంచదశి మహామంత్రాన్ని ఉపాసించిన వారిలో మొట్టమొదటివాడు మనువే. అతడు ఈ మంత్రాన్ని ఉపాసించి తరించాడు. 15 అక్షరాల మంత్రంగా 3 కూటములలో మనువు ఉపాసించిన పంచదశాక్షరి మంత్ర స్వరూపమే మనువిద్య అనే పేరు వచ్చిందనమాట. ఈ విధంగా అమ్మవారిని ఉపాసించింది మనువు ఒక్కడే కాదు, మొత్తం 12 మంది ఉన్నారు. మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, స్కందుడు, శివుడు. ఈ 12 మంది చేత శ్రీ విద్యా ఉపాసన ఆచరణ వ్యాప్తి జరిగింది. అయితే వీరు ఆచరించిన పద్ధతులు కూడా ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి, సంబంధం లేదన్నమాట. ఏది గొప్పది అని నిర్ణయించలేరు. కారణం, ఎవరి సాధనా మార్గంలో వారు సిద్ధి పొంది ప్రసిద్ధి చెందినవారే అన్నమాట. అయితే అధికంగా ప్రసిద్ధిలో ప్రాచుర్యం పొందింది మాత్రం మనువు ఉపాసించిన విధానమే ప్రాచుర్యం పొందింది. యోగ రహస్యాన్ని పరమాత్మ మొదటగా వివస్వతునికి ఉపదేశిస్తే ఆ వివస్వంతుడు మనువుకు ఉపదేశించాడట. ఆ మనువు తర్వాత ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. సూర్యుని తేజస్సు నుండి నేరుగా సూటిగా మొదట ఈ లోకంలోకి వచ్చినవాడు మనువు అన్నమాట. ఈ మనువు నుండే మానవలోకం అనేది ఆవిర్భవించింది. మనువు వ్రాసిందే మను ధర్మశాస్త్రం. దీన్నే మనుస్మృతి అని కూడా అంటారు. ఇటువంటి మనువు కూడా అమ్మవారిని తనదైన శైలిలో ఉపాసించి ఆరాధించాడు. ఆ ఉపాసనా విధానాన్ని తెలిపే విద్యను మను విద్య అంటారు. ఈ మను విద్యలో 2 రకాలున్నాయి. భాను విద్య, ఇది ప్రాతకాలంలో ఉపాసింపబడేది. రెండవది చంద్ర విద్య, ఇది సాయంకాలం ఉపాసింపబడేది. ఈ మను విద్య మన మనుగడకు చాలా అవసరమయ్యేదన్నమాట. మనువు ఉపాసించిన మహామంత్రం క ఏ ఈ ల హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం, ఇదే పంచదశి మంత్రం. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమంటే, శ్రీ విద్యకు పంచదశి మంత్రం ప్రధానమైంది. అయితే ఉపాసన లేనివారు, అంటే ఉపదేశం తీసుకోలేని వారు మాత్రం రహస్యాలను చదివేటప్పుడు ఆ పరమేశ్వరి యందు దృష్టి నిలిపి ఆమెనే గురువుగా భావించి చదివితే దోషం ఉండదు. అయితే ఈ మంత్రాన్ని గురువుగారి దగ్గర ఉపదేశం పొంది చేయడం ఉత్తమం అన్నమాట. సాక్షాత్తు ఆ తల్లి సూక్ష్మరూపం ఈ మంత్రస్వరూపం. తర్వాతి నామం చంద్ర విద్య, చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యాస్వరూపిణి. చంద్రుడు చంద్రమండలాన్ని ఆధారంగా చేసుకొని ఉపాసించు విద్యను చంద్ర విద్య అంటారు. ఇంతకుముందు నామంలో అమ్మవారి ఉపాసకుల్లో చంద్రుడు కూడా ఒకడు అని చెప్పుకున్నాం కదా. ఈ చంద్ర విద్యకు శ్రీ విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంది. చంద్రుని షోడశ కళలు, తిథులు, పర్వదినాలు, నక్షత్రాలు మొదలగున లెక్కలతో ఈ చంద్ర విద్య ఉంటుంది. అంతా అమ్మవారి పరంగానే ఉంటుంది ఇది కూడా. అందుకని అమ్మవారిని చంద్ర విద్యా స్వరూపిణిగా చెప్తారు. తర్వాతి నామం చంద్రమండల మధ్యగా, చంద్ర సంబంధమైన మండలం నందు మధ్యగా ఉన్నది అని అర్థం. శ్రీచక్రమే చంద్రమండలం అన్నమాట. దాని యొక్క మధ్య భాగం లేక శిరోభాగాన ఉండేది అమ్మవారు. శివపురాణంలో శివుడు పార్వతికి చెప్తున్నాడు ఏమని, నేను అగ్ని శిరస్సున ఉంటాను, నీవు చంద్రుని శిరస్సున ఉంటావు. అగ్ని సోమాత్మకమైన విశ్వం మన వలన ఉద్ధరింపబడుతున్నది. చంద్రమండలం ప్రత్యక్షంగా ఆకాశంలో కనిపిస్తుంది. సాయం సమయంలోనూ రాత్రులందు పరమేశ్వరిని చంద్రమండలం నందు ఉండునదిగా భావించి, అంటే చంద్రమండలంలో అమ్మవారిని మనము ఊహించుకొని అక్కడ ఉన్నట్లుగా భావించుకొని ఉపాసన చేయాలి. శ్రీచక్రమే చంద్రమండలం అని చెప్పుకున్నాం కదా. అందులోని 2వ ఆవరణ 16 దళాలున్న పద్మం.
ఆ దళాలలో షోడశి మంత్రాన్ని భావించి ధ్యానించాలి. మానవ శరీరంలో ద్వాదశాంతం అని ఒక స్థానం ఉంది. బిందు స్థానాన్ని ద్వాదశాంతం అంటారు. అది ఆధార చక్రం నుండి లెక్క పెడితే బిందువు 12వది అవుతుంది. అందుకే దాన్ని ద్వాదశాంతం అన్నారు. అవి ఏవి? ఆకుల పద్మం, అష్టదళ పద్మం, షడ్రల పద్మం, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రం, లంబికాము, ఆజ్ఞాచక్రం, సహస్రకమలం, కులపద్మం. ఇక్కడున్న సహస్రార కర్ణికనే బిందుస్థానం అంటారు. అదే చంద్రమండలం, సుధా సింధువు. ఇది చంద్రాగ్నుల అంటే శివశక్తుల సంగమ స్థానం. ఈ చంద్రమండల మధ్య భాగాలను ఉండేదే పరమేశ్వరి. అదే ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చారురూప, మనోహరమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం. ప్రకృతిలోని ప్రతి అందం అమ్మ రూపమే. ఆ తల్లి రూపలావణ్యం గురించి వర్ణించే చక్కటి మాట హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రథసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ అని శ్రీ సూక్తంలోనిది. హిరణ్యవర్ణాం అంటే బాలభాస్కరుని రంగు అన్నమాట. ఆ తల్లి ఉషోదయ కాలంలో ఆ రంగుతోనే దర్శనం పొందుతాం. ఈ హరిణ అనే పదానికి సూర్యుడు, విష్ణువు, శివుడు అనే అర్థాలు కూడా ఉన్నాయి. సూర్యుడు జ్ఞానాన్ని కలిగించేవారు, విష్ణువు ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తారు, శివుడు జ్ఞానం వల్ల కలిగే ఆనందానికి ప్రతీక. హ కారం ఆకాశాన్ని, రకారం అగ్నిని, అణకారం నివృత్తి మార్గాన్ని సూచిస్తున్నాయి. అలా ప్రకృతిలో ప్రతి అణువులోనూ ఆమె శక్తి రూపం ఉన్నది. సూర్యోదయానికి కనిపించే ఆ హిరణ్యవర్ణ కిరణాలు జగత్తంతా వ్యాపిస్తూ జీవులలో సకల చరాచర సృష్టి అంతా నిండి ఉన్న ఆ జగన్మాత స్వరూపాన్ని, స్వభావాన్ని గుర్తించాలని సూచిస్తుంది. ఆ ప్రబోధయే వేదం. వేద రూపంలోని ఆ జగద్వ్యాప్త పరాత్పరిని ధ్యానం చేస్తూ సాధకుడు తనలో ఆ చైతన్యాన్ని ఆవిష్కరించుకోవాలి. సంకల్పిస్తూ అటువంటి తల్లిని తన దగ్గరికి చేర్చమని ఆ జాతవేదుడిని అంటే అగ్నిని ప్రార్థిస్తున్నాడు. ఇలా ప్రతి అణువులో ఆ నిండి ఉండి జీవకోటిని పాలిస్తూ పోషిస్తుంది. ప్రతి జీవిని సమ్మోహనం చేయగల సౌందర్య రాశి ఆ జగన్మాత. ఆ జగన్మాత కామాక్షి అంటే కన్నులతోనే కోరికలు అనుగ్రహించే దైవం ఆ తల్లి పరమేశ్వరి. ఎటువంటి లోపం లేకుండా ఉన్నదే అమ్మవారి సమగ్ర స్వరూపం. మనోజ్ఞమైన రూపం కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చారుహాస అంటే అందమైన మందహాసం కలది అని అర్థం. సృష్టిలోని ప్రతి అందం ఆ జగన్మాత అయినప్పుడు చంద్రునిలోని ఆ వెన్నెల కాంతి కూడా అమ్మవారే కదా. నిండు శరత్పూర్ణిమ బింబం. చంద్రునిలోని చంద్రకళలు అందం చాలా ఆకర్షణగా ఉంటుంది. ఆ చంద్రుడు నవ్వితే ఇంకా ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో అలాంటి అందమైన చంద్రుని వెన్నెల కురిపించే ఆహ్లాదకరమైన నవ్వును అమ్మవారు కలిగి ఉండే హాసం అతి మనోహరంగా ఉంటుంది. ఈ నవ్వులో స్వచ్ఛత, పవిత్రత, ప్రసన్నత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. ఒక పసిబిడ్డ బోసి నవ్వులా స్వచ్ఛంగా హాయిగా ఉంటుంది. అట్టి అమ్మవారి నవ్వును చూసిన చంద్రుడు పరవశించి ఆనందంతో వెన్నెల కురిపిస్తాడు. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి కనుకే చారుహాస అనే నామం చెల్లింది అమ్మవారికి. మూకశంకరులు అనే అమ్మవారి అనుగ్రహంతో మూగ కవి అన్నమాట. మూకశంకరులు అనే మూగ కవి, ఇంతకుముందు చెప్పుకున్నాం ఇతని గురించి. అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారి అమ్మవారి మందహాసం మీద మందస్మిత అనే శతకం ఆశువుగా చెప్పాడు. మూక పంచశతిలోని 5వ భాగమే ఈ శతకం. అమ్మవారి మందహాసాన్ని ధ్యానం చేసిన వారికి ప్రాపంచిక పరమార్థిక సుఖాలు రెండు కూడా దక్కుతాయి. అంటే అమ్మవారి ఈ మధుర హాస ధ్యానం భోగమోక్షప్రదం అని తెలుసుకోవాలి. మనోహరమైన మందహాసం గలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం చారుచంద్ర కళాధర. అందమైన చంద్రుని కళను ధరించినది అమ్మ అని అర్థం. మనోహరమగు చంద్రకళను శిరోభూషణంగా ధరించినది. ఇక్కడున్న చంద్రకళకు వృద్ధిక్షయాలు లేవు. అది అష్టమి నాటి కళ. అందుకే పరమేశ్వరుని స్తుతించేటప్పుడు చంద్రకళావతంసి అని అంటారు. ఆమె శిరస్సుపై ధరించిన చంద్రుడికి వృద్ధి క్షయాలనేవి ఉండవు. అష్టమి రోజు చంద్రుడి రూపంలో అమ్మవారి శిరస్సున అలంకారమై
శాశ్వతమైన తేజోకాంతితో చంద్రవంక ప్రకాశిస్తూ ఉంటుంది. అదే శాశ్వతత్వాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని మూడింటిని చెప్పే చంద్రకళ. అందుకే అమ్మను చారుచంద్ర కళాధర అంటారు. అదే ఈ నామం యొక్క అర్థం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.